అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు, పరిధులు గుర్తెరిగి పనిచేయండి, ఏం చేస్తున్నా మేము చూడనట్టు ఉండాలని భావిస్తున్నారు. పోలీసులు తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది, చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు, అదే రీతిలో వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప, అది తప్పైతే ప్రతి హీరోని నటుండి అరెస్ట్ చేయాలి, పోలీసులనే కాదు మా మ్యాజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాలి, కాగితాలు ఏముందో కూడా చూడటం లేదు, ఈ విషయాన్ని మేము ఒప్పుకోవాల్సిందే అంటూ రాష్ట్రంలో పోలీసుల అతిపై హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించి చట్ట నిబంధనలు పోలీస్ మాన్యువల్కి లోబడి పనిచేయాల్సిందని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వహించాలని, పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను కళ్ళు మూసుకుని ఉండాలని భావిస్తున్నారని, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసులు తీరు చూస్తుంటే తమకు రక్తపోటు పెరిగిపోతుందంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరుని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.